ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే వసంతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్. పులివెందుల తర్వాత మైలవరంలో 50,000 పైచిలుకు మెజార్టీతో సన్నాల తిరుపతిరావు యాదవ్ని గెలిపించే బాధ్యత తీసుకోవడానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. డబ్బులు వచ్చేదాకా జగనన్న మంచోడని, డబ్బులు తీసుకున్నాక జగనన్న చెడ్డవాడని, ఎంత మోసగాడు బాబు నువ్వు మైలవరం మొత్తం దోచుకున్నావంటూ మండిపడ్డారు. స్పెండింగ్ మిల్లుల బిల్లు కోసం వస్తే అన్న నమ్మాడని, కోట్ల రూపాయల ఇన్సెంటివ్లు ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే వసంత మంచివాడు అనుకున్నానని, ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని జోగి రమేష్ అన్నారు. డబ్బులు వచ్చేదాకా జగనన్న అంత గొప్పవాడు లేడు. డబ్బులు తీసుకున్న తర్వాత జగనన్న చెడ్డోడైపోయాడు. ఎంత మోసగాడు రా నువ్వు బాబు, మోసగాడు కదా. దొంగకి నీకు తేడా ఉందా అని అడుగుతా ఉన్నా వసంత కృష్ణప్రసాద్ని. తేడా ఉందరా బాబు నీకు? దోచుకున్నావు కదా. నాకు ఇన్సెంటివ్స్ కావాలా, నా స్పెండింగ్ మిల్లుకి అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చానా, ప్రభుత్వంలో బాకీ ఉన్నాయి, ఆ బాకీలు మొత్తం ఇవ్వని చెప్పేసి అన్నని అడిగితే నిజంగా నమ్మాడు. జగన్ అన్న అందరినీ నమ్ముతాడు కదా, అందరినీ నమ్ముతాడు, శత్రువుని కూడా నమ్ముతాడు. పాపం మంచివాడు, మనసు ఉన్నవాడు కాబట్టి కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మంచివాడని చెప్పి అనుకున్నాడు. పాపం తీరా చూస్తే ఇంత వెన్నుపోటు పొడుస్తాడు. చంద్రబాబు నాయుడు తొత్తు అని చెప్పేసి అనుకోలా. అన్నయ్య నేను చెబుతానే ఉన్నా, అన్నా 6 నెలల కింద నేను చెప్తున్నా, అన్న మోసగాడన్నా, నమ్మొద్దన్నా.